హాయ్ ఫుడ్ లవర్స్, చిటికెలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ పాలకూర పరోటా. దీనికి కావలసినవి: ఉడికించుకున్న పాలకూర, నీళ్లు మాత్రమే బాగా మరలించి తరువాత పాలకూర అందులో వేసి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. పాలకూర మరీ మెత్తగా ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఉడికించుకున్న ఆలు తురుముకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, అల్లం కూడా తురుముకోవాలి. 1 కప్పు గోధుమ పిండి, పావు స్పూన్ వాము, పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ గరం మసాలా పొడి, అర స్పూన్ కారం. ముందు మిక్సీ గిన్నెలో పాలకూర, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత గోధుమ పిండిలో వాము చేత్తో నలిపి వేయండి. జీలకర్ర పొడి, కారం, గరం మసాలా పొడి, సన్నగా తురుముకున్న అల్లం, ఆలు తురుము, పాలకూర పచ్చిమిర్చి పేస్ట్, తగినంత ఉప్పు వేయండి. మొత్తం కలపండి. ఉప్పు చూసుకుని వేయండి, ఎందుకంటే పాలకూరలో సహజంగానే ఉప్పు ఉంటుంది, అందుకే తక్కువ వేయాలి. అవసరమైతే కొంచెం నీళ్లు వేసి ఇలా ముద్దగా చేసుకోండి. గట్టిగా రోటీ ఒత్తేందుకు వీలుగా ముద్ద ఉండాలి. ఇప్పుడు చిన్న ముద్ద తీసుకుని ఉండ చేసుకుని రోటీ ఒత్తుకోండి. కొంచెం గోధుమ పిండి చల్లి 2 మడతలు వేసుకోండి. మళ్ళీ ఒత్తుకోండి. స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసుకుని రోటీని కాల్చుకోండి. అంతే, యమ్మీ యమ్మీ పాలకూర పరోటా రెడీ. పెరుగులో నంచుకుని తిన్నా, ఏ రకమైన పొడి వేసుకుని తిన్నా, ఎలాంటి పచ్చడితో తిన్నా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. వెంటనే చేసుకుని తినేయండి. రోజు వెరైటీ రెసిపీస్ వండి అందరినీ ఆడించు ఒక ఆట. అప్పుడప్పుడు చేసి పెట్టు ఈ స్పెషల్ పాలకూర పరోటా. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.